నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు కుటుంబాల మధ్య రాజకీయం నలిగిపోతోంది. ఉత్తరాంధ్రను ఉన్నతమైన ఆంధ్రగా తీర్చిదిద్దుతానన్న పవన్. దేశంలో మార్పు రావాలంటే నాయకులు మారాలి. రాజకీయాలకు కులం రంగు అద్దొద్దన్న జనసేనాని. ప్రత్యేక హోదా హామీని ప్రధాని తుంగలో తొక్కారు. మోదీ టార్గెట్గా రాహుల్ విమర్శలు. ఒక్కసారే కదా అని విషం తాగుతారా? తప్పులు చేసే వారికి ఓట్లేస్తారా అన్న బాబు. ప్రజా సంక్షేమాన్ని టీడీపీ గాలి కొదిలేసిందన్న వైసీపీ. ఫోన్లు ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణ. జగన్ నామినేషన్ పత్రాలపై గంటా సెటైర్లు. సగం పేపర్లన్నీ కేసులు, ఆస్తులే అంటూ విమర్శలు. ప్రతి పేదోడికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ప్రశ్నించే గొంతుకు ఓటేయాలన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు పొంగులేటి సుధాకర్ గుడ్ బై. మోదీ సమక్షంలో బీజేపీలో చేరే ఛాన్స్. ప్రచారంలో దూకుడు పెంచిన కేటీఆర్. నేడు సిరిసిల్ల, పరిగి, చేవెళ్లలో కేటీఆర్ పర్యటన. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్ నియామకం. బాధ్యతలను అప్పగించాలని సీఈసీ ఆదేశాలు. రెండు లోక్సభ స్థానాల నుంచి రాహుల్ పోటీ. అమేథీ, వయనాడ్ నుంచి బరిలోకి కాంగ్రెస్ చీఫ్. అమేథీలో ఓడిపోతారనే వయనాడ్ నుంచి పోటీ. రాహుల్పై బీజేపీ సెటైర్లు. గుజరాత్పై నమ్మకం లేకే వారణాసి నుంచి పోటీ. మోదీకి ఓటమి భయం పుట్టుకుందన్న కాంగ్రెస్. భారత్ విజయాలు చూస్తే విపక్షాలకు కళ్ళమంట. బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న మోదీ. ఎన్నికల్లో సింగిల్గానే పోటీ. ఆప్తో పొత్తుపై రాహుల్ క్లారిటీ. యాంటీ శాటిలైట్ క్షిపణి ప్రయోగ ప్రచారం సరికాదు. దేశ సాయశక్తులను ఎలా బయటపెడతారన్న చిదంబరం. భారత్ ఏశాట్ ప్రయోగంపై ముందే తెలుసు. ఇండియాపై నిఘా పెట్టలేదన్న అమెరికా రక్షణ శాఖ. విశాఖ మీదుగా 4 ఇండిగో విమాన సర్వీసుల రద్దు. వేసవి రద్దీ మొదలవుతుండటంతో బ్రేక్. మతం మార్చుకోవాలంటూ హిందూ బాలికలపై ఒత్తిడి. లాహోర్లో కొనసాగుతున్న నిరసనలు. జర్మనీలో భారతీయ జంటపై దాడి. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘటన. మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-45. సరిహద్దులో మళ్లీ తెగబడ్డ పాక్ బలగాలు. నౌషిరా సెక్టార్లో కాల్పులు. నూట 14 ఇన్నింగ్స్లో 300 సిక్సర్లు. ఐపీఎల్లో క్రిస్ గేల్ మరో రికార్డ్. ఐపీఎల్లో నేడు డబుల్ ధమాకా. హైదరాబాద్లో బెంగళూరు, చెన్నైతో రాజస్థాన్ టీ.